నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకురి సాయిరాం వర్మ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ కార్యాలయంలో జరిగిన వేడుకల సందర్భంగా కేక్ కటింగ్, పేదలకు దుప్పట్లు, చీరలు, 5 కేజీల రైస్ బ్యాగ్స్, అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 1241వ రోజు భారీ ఎత్తున అన్నదానం చేశారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు మాట్లాడుతూ సాయిరాం వర్మ ఫౌండేషన్ ద్వారా వివిధ సామాజిక సేవలు అందిస్తున్నారని కొనియాడారు. సాయిరాం వర్మ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడప జగదీష్, కాకినాడ వైస్ ప్రెసిడెంట్ కర్రి వీరబాబు, చంద్రశేఖర్, కాలాడి వెంకటేష్, ఫౌండేషన్ సభ్యులు, చెరుకూరి సాయిరాం వర్మ ఫాలోవర్స్ పాల్గొన్నారు. ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అన్న ఎన్టీఆర్ జనార్దన్ ఆధ్వర్యంలో జరుగుతున్న 1241 రోజు మన రాష్ట్ర వైస్ చైర్మన్ అయిన చెరుకూరి సాయిరాం వర్మ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఆయన పేరు మీద ఉదయం గుళ్ళో పూజలు, అలాగే అనంతరం కేక్ కోసి పిల్లలకి చాక్లెట్లు, బిస్కెట్లు పంచడం జరిగింది. అలాగే ఈరోజు భారీ ఎత్తున అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. మరొకసారి మా చెరుకూరి సాయిరాం వర్మ గారికి హ్యాపీ బర్త్డే టు యూ, నారా లోకేష్ యువజన ఫౌండేషన్. మరి ఇటు పార్టీకి ఫౌండేషన్కి అండగా ఉంటున్న తీరు అమోఘం. మరి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మరొకసారి సోదరుడు చెరుకూరి సాయిరాం వర్మ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మరి వైజాగ్ని అందులో జీ అనే దాన్ని ఒక గూగుల్ సంస్థగా ఈరోజు దేశమంతా మొప్పించే విధముగా మరి నారా లోకేష్ గారు చేస్తున్న తీరు అమోఘం. మరి అలాంటి వారి నాయకత్వంలో మేమందరం పనిచేయడం చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా జిఎస్టీ అనేది చాలా తగ్గించి ప్రతి పేదవాడికి దీపావళి ఇచ్చారు. మరి నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మరి చేస్తున్న సేవలు అమోఘమని ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు. అదేవిధంగా రేపు దీపావళి రోజు పురస్కరించుకుని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి పేదవాడి ఇంటిలో మతాబాలు వెలుగులు వెలగాలని మరి పేదలకు దీపావళి కిట్లు కూడా పంపిణీ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన సోదరుడు బత్తుల సూర్యప్రసాద్ గారికి, కర్రి వీరబాబు గారికి, అదేవిధంగా శేఖర్ గారికి, మన వెంకటేష్ గారికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జై తెలుగు.